శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో 2 రోజులుగా వర్షాలు తడిసి ముద్ద చేస్తున్నాయి. రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. గతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం లాంటి పట్టణాల్లో సరైనటువంటి డ్రైనేజీ సిస్టమ్ లేక మురుగునీరంతా కూడా రహదారులపైనే వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాహనదారులు కాలిబాటను వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా కూడా ఈ శ్రీకాకుళంలో కానీ ఆమదాల వలస తదితర మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి పరిస్థితులపై స్థానికులు అనేక రిప్రజెంటేషన్స్ ఏవి ఇచ్చినా కూడా అవి ఫలితం లేకపోయింది. ముఖ్యంగా ఏదైతే డ్రైనేజీని పూర్తి చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేస్తామంటూ ప్రతిసారి కూడా మాటలు చెప్పడం వరకే పరిమితం అవుతున్నారు తప్పించి అవి ఫలితం కనిపించట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు అయితే అనేక అవస్థలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఎక్కాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ వర్షం అనేది కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత 2 రోజులుగా పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో రైతాంగం కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గత కొన్నేళ్లుగా ఏదైతే ప్రతి ఏటా కూడా అతివృష్టి అనావృష్టి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఖరీఫ్ ఈ ఏడాది గత 2 నెలలుగా వర్షాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఖరీఫ్ పంట ఎలా ఉండబోతుంది ఏంటి అనేటటువంటి ఇబ్బంది అయితే రైతాంగం ఎదుర్కొన్నారు. వరుణుడి పైన పెద్ద ఎత్తున ఏదైతే ఆశలు పెట్టుకున్నారు, వర్షం ఎప్పుడు కురుస్తుందా ఏంటా అనేటటువంటి ఇబ్బందులు అయితే పడినటువంటి పరిస్థితి. అయితే ఈ 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి కొంత ఏదైతే రైతులు ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. కానీ వాహనదారులు నడకదారులు అయితే నడకలో వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు పడుతున్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి శ్రీకాకుళం డ్రైనేజీ కాలువ నీరు ఏకం రోడ్డు మీదకి వచ్చేస్తుందండి. వర్షాల వల్ల చాలా మురికి నీరు కూడా వచ్చేస్తుంది. దానివల్ల ఇబ్బంది పడతాను. నడిచి అక్కడ బైక్ ఆఫీస్ నడిచి వచ్చామండి. నడిచి వచ్చినా కచ్చిరీతి నుంచి బైక్ ఆఫీస్ నడిచి వచ్చినా రావడానికి గంటన్నర టైం పడుతుందండి. చాలా ఇబ్బంది పడతాను. ఈ వర్షం నీరు వల్ల కాదు, డ్రైనేజ్ నీరు వల్ల చాలా ఇబ్బందులు. కావాలని చూడండి, రోడ్డు మీద డ్రైనేజ్ నీరు ఎక్కుతుంది. వాహనదారులు ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ వాసులు అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నాము, అవస్థలు పడుతున్నాము. వర్షం చిన్న చినుకు పడితే చాలు రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి అనేటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతాంగం అంతే కొంత ఊపిరి పీల్చుకుంది. ఖరీఫ్ పంట సాగుకు ఈ వర్షాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా కొంత అప్రమత్తమైంది. ఏదైతే సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయో వాటిని అప్రమత్తం చేశారు. కొంత ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల వద్దకు ఎవరు కూడా వెళ్ళవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తాజా ఏదైతే వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులకు గైడెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.